realize the effect of the relationship between the body and the mind. మనసు యొక్క ప్రభావం కూడాను ఆరోగ్యం పైన అమితంగా ఉంటుంటాది. The thinking faculty of the mind has got effect on the body. కేవలం దేహం పైన మాత్రమే కాదు, జగత్తు పైన కూడాను మన ప్రభావం చాలా అధికంగా ఉంటుండాలి. The effects of the mind, they not merely reflect on the body but on the అందువలన world. వేదాంత ప్రబోధయందు మనోమూలం మిదం జగత్. That's why in Vedantic parlance it is said, the entire world is of your own mind. నిత్య జీవితంలో మనం భుజించే సమయం నందు కూడాను ఒక రౌద్రమైనటువంటి విషయాలు కానీ, దుఃఖకరమైన విషయాలు కానీ, లేక కోపతాపములకు అవకాశం ఇచ్చేటువంటి విషయాలు కానీ మనము సంభాషించకూడదు. While taking food, we should not indulge in talks that would raise our temper, the anger and agitational thoughts. భుజించే సమయంలో ప్రశాంతమైనటువంటి యొక్క మనసుతో, పవిత్రమైనటువంటి భావములతో, కొంత దివ్యమైనటువంటి యొక్క తలంపులతో మనం ఆహారం తీసుకోవాలి. While taking food, we should have mental peace and we should have all sacredness and the divine ఈ feelings. మెంటల్ టెన్షన్ అనేటువంటిది అనారోగ్యానికి కారణము. Mental tension is responsible for ill health. కనుక ఈనాటి ఆధునిక యుగమునందు భుజించే సమయమునందు కూడాను కొన్ని వికారమైనటువంటి యొక్క చేష్టలను ప్రదర్శించి ఒక విద్యుక్తమైనటువంటి యొక్క వాక్యములను అనుభవించేటువంటి యొక్క ఈ టీవీలు, రేడియోలు, వీడియోలు చూస్తూ మనం భుజిస్తూ ఉన్నాం. In this modern age, while taking food, we take to perverse paths such as agitational feelings on just viewing ఒకవైపున ఆహారం TV. భుజిస్తూ ఒకవైపున దృశ్యము తోపల ఒక దుష్టమైనటువంటి యొక్క దీనిని మనము పరికిస్తూ రావటం చేత మన మనస్సు కొంత మాలిన్యమారంగా మారిపోతుంది. While taking food, we watch wicked acts on TV leading to mental disturbance. మనస్సు మాలిన్యం కాకుండా చూసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి. We should make every effort to see that mind is not మనో polluted. మాలిన్యం చేతనే అమితంగా అనారోగ్యములు ఏర్పడుతూ వస్తున్నాయి. It is this mental pollution that leads to ill health. మనము భుజించే సమయం నందు కానీ, ఇంకే విధమైనటువంటి కొన్ని అశాంతులు మనకు సంభవించిన సమయం నందు కానీ ప్రశాంతిగా మనము కొంత విచారణ చేస్తూ కాలమును గడపాలి. Therefore, while taking food and otherwise, we should be at peace and spend time. మానవునికి పరిపూర్ణ ఆనందం అందించేటువంటిది మూడు. Man receives total bliss out of three. అవి పి పి పి, మూడు పీలు. There are 3 P's. ఫస్ట్ పి ప్యూరిటీ, The first P is purity. రెండవ పి పేషెన్స్, The second P, patience. థర్డ్ పి పర్స్వెరెన్స్. Third P, perseverance. ఈ మూడింటిని మనం సాధ్యమైనంత వరకు సాధించినప్పుడు మనం ఎట్టి రోగములకు కూడాను అవకాశం ఉండదు మనలో. When you have these 3, there will be no scope for any disease. ఈనాటి మానవుడు మితిమీరిన ఆశకు గురి అవుతున్నాడు. Man is suffering from excessive desire now. తినే ఆహారం కూడాను ఒక సాత్వికమైనటువంటి ఆహారంగా ఉంటుండాలి. The food that he takes should be pious. కేవలము మాంసము, మద్యపానాదులు, సిగరెట్లు ఇలాంటి ఒక మత్తు సంబంధమైనటువంటి ఒక పదార్థములే కాకుండా Not merely the meat eating, cigarettes and intoxicating drinks. కొంత మనము సంపాదించేటువంటి యొక్క ధనమునందు కూడాను అన్యాయార్జిత ధనం కూడాను ఇందులో కొంతవరకు రోగమునకు అవకాశం ఉంటుండాలి. Money earned through wrongful means will add to the disease. ఈ అన్యాయార్జితమైనటువంటి ధనముతో మనం భుజించటం చేత మనకు అనేక విధములైనటువంటి మనకు తెలియనటువంటి వ్యాధులు మనలో ఆవిర్భవిస్తున్నాయి. Because of earnings through unjustifiable methods, we suffer from disease. దీన్ని హిందీ లోపల కూడాను జైసే అన్నే ఐసే మన్ అన్నారు. ఎలాంటి ఆహారము అలాంటి మనసు, As is the food, so is the mind. ఎలాంటి మనసు అలాంటి సంకల్పములు, As is the mind, so is the ఎలాంటి thought. సంకల్పంలో అలాంటి ప్రవర్తన, As is the thought, so is ఎలాంటి behavior. ప్రవర్తన అలాంటి ఆరోగ్యం. As is the behavior, so is our health. కనుక ప్రవర్తన సక్రమమైనటువంటిదిగా ఉంటుండాలి. So behavior should be proper. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీరందరూ మంచి పిల్లలే, You are all good sins. ఇంత బంగారు పంటి పిల్లలే. You are really gold. కానీ But కొంత వాతావరణం దీన్ని పాడు చేస్తుంది, the environment spoils you at times. కొంత ఆహారం కూడా దీన్ని స్పాయిల్ చేస్తుంది. And adding to this, the food habits also responsible. నువ్వు ఫ్రెండ్స్ తో చేరినప్పుడు
ఫ్రెండ్స్ మంచివారిగినైతే నీకు మంచి మాట చెప్తారు. When you join the company of your friends, if the friends are good, they'll talk all good things. ఫ్రెండ్స్ ఏమైనా సరైనటువంటి వారు కాకపోతే If the friends are not good, నీకు బ్యాడ్ థాట్ చెప్తారు. and naturally they share with you their bad టెల్ thoughts. మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్. Tell me your company, I shall tell you what you are. నీవు ఎలాంటి వాడి స్నేహితుడు నీవు చెప్పితే నీవు ఎలాంటి వాడు నేను చెప్పగలను. If you just mention your friend, your character can be decided in కనుక spell. మీరందరూ కూడా మంచి ఫ్రెండ్స్ చేరాలి. So therefore we should join the good company always. ఈ గుడ్ కంపెనీ చేరి In the good company, అదే సత్సంగత్వ నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలత్వం, నిశ్చలత్వే జీవన్ముక్తి. and therefore when you join the good company, you'll develop the sense of detachment. You'll be free from illusion and you'll attain liberation at the end. అన్ని ఆనందాన్ని అందించేది ఆ మనసే. It is the mind that spreads delight and joy. అన్నిటి దుఃఖములు విచారములు అందించేది కూడా మనసే. It is the mind that is the cause for all disturbances, anxieties and worries. కానీ ఆ మైండ్ని మనము సరైన రీతిలో పెట్టుకున్నప్పుడు అది ఏమాత్రం కూడా చెడ్డది మనకు అందించదు. When once we keep the mind in the correct exact position, it will never lead to any kind of pain. మైండ్ అది కూడా నువ్వు దైవంగా భావించు. Consider mind divine. అప్పుడు నీవు ఎప్పుడు ఆనందంగా ఉంటావు. You will be in blissful state continuously. ఈ మైండ్ అంతా కూడా నువ్వు బాడీ పైన పెడుతున్నావు. You are concentrating your mind on the body. కానీ బాడీ ఏమిటి ఉండాలి? What is there in the body? బాడీ ఇస్ లైక్ ఏ వాటర్ బబుల్. Body is like a water bubble. మైండ్ ఇస్ లైక్ ఏ మ్యాడ్ మంకీ. Mind is like a mad monkey. డోంట్ ఫాలో ది మైండ్. Don't follow the mind. డోంట్ ఫాలో ది మైండ్. డోంట్ ఫాలో ది బాడీ. Don't follow the mind. Don't follow the body. ఫాలో ది కాన్షియస్. Follow the conscience. Follow the conscience. చిత్తశుద్ధే జ్ఞానసిద్ధి. The purity of heart, chitta shuddhi, will confer jnana siddhi, the acquisition of wisdom. చిత్తం శుద్ధిగా ఉండినప్పుడే జ్ఞానం కూడా మనకు శుద్ధిగా అందుతుంది. When once there is purity, you will have wisdom. ప్యూరిటీ ఆఫ్ మైండ్. The purity of the mind. కనుక నీవు ప్యూరిటీగా పెట్టుకో. Therefore keep the mind pure. ఎప్పుడు కూడా ఎలాంటి చెడ్డ భావాలు వచ్చినప్పటికీ ఇవన్నీ నాట్ గుడ్, నాట్ గుడ్, నాట్ గుడ్, దిస్ ఇస్ నాట్ మైండ్. Whenever there is a chance of bad thoughts coming in, always feel this is not good, this is not good for me, brush it aside. ఇవన్నీ కూడా నువ్వు నా సొత్తులు కాదు. They don't belong to me.